guys, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మీకు కొంచెము థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, నాకు తెలిసి థంబ్నెయిల్ చూసి మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు అయితే మన దగ్గర ద బీస్ట్ అనమాట, ద నింజా ZX-10R ఉంది. సో దిస్ ఈస్ ద బైక్. చూడండి బైక్ అసలు ఆ రోడ్ ప్రెజెన్స్ చూడండి ఎంత ఉందో, ఒక పెద్ద సైజు బఫెల్లో ఉన్నట్టుంది మొత్తము. ఎస్, ఇది మీరు పేరు చూస్తే గుర్తుపట్టుంటారు. ఇది బైక్ మన నవీన్ బ్రోది. మనం ఒక రోజు నైట్ రైడ్ వెళ్ళినాం కదా ఈ బైక్లో, అదే మనం Z900 ఇంకా ఈ బైక్లో వెళ్ళాం కదా, ఆ బైకే ఇది. సో మనం అయితే చెప్తాం కదా ఆ వ్లాగ్లో, మనం ఒక వీడియో చేస్తాం ఈ బైక్ మీద అని. సో చూడండి గైస్, సో ఫస్ట్ వచ్చేసరికి మనకు ఫ్రంట్ సెక్షన్ టైర్ చూద్దాం. ఫ్రంట్ వచ్చేసరికి 120/70 ఇచ్చినారు. అండ్ బ్యాక్ వచ్చేసరికి గైస్ నేనైతే షాక్ అయినా, ఏంటంటే కవాసాకి వాడు అన్ని డబ్బులు ఛార్జ్ చేస్తాడు, టైర్ ఏమో బ్రిడ్స్టోన్ ఇచ్చిండు. సో బ్రిడ్స్టోన్ అంటే చీప్ బ్రాండ్ అని కాదు, 190/55 ఉంది బ్యాక్ సైడ్. అండ్ దీనికి వచ్చేసరికి ఫ్రంట్ ఏమో బ్రాంబో, బ్యాక్ ఏమో నిసాన్ బ్రేక్ క్యాలిబర్స్ ఇచ్చాడు. ఇదేమో స్టాక్ బైకే ఉంది, ఇంకా దీని మీద అయితే ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వేయలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి క్లస్టర్ దగ్గరకు వద్దాం అనమాట. ఒక్కసారి లెఫ్ట్ సైడ్లో ఏమో మనకి మోడ్స్ ఉన్నాయి, అండ్ దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉందన్నమాట బైక్లో. Z900 క్రూజ్ కంట్రోల్ లేదు, దీనికి ఇచ్చినాడు అనమాట క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది వచ్చేసరికి స్టీరింగ్ డాంపర్ గైస్. దీని యూజ్ వచ్చేసరికి నేను ఫర్దర్గా చెప్తాను. అండ్ ఒక్కసారి దీంట్లో ఉన్న మోడ్స్ చెక్ చేసుకుందాం. అండ్ ఇది ఒకటి రోడ్ మోడ్లో ఉంది. 1 minute. డే అండ్ నైట్ మోడ్స్ ఉన్నాయి. जाओ मामा व्हीकल सेटिंग. डिस्प्ले में 2 मोड्स है. डिस्प्ले में 2 है, टाइप 1 है, टाइप 2 है. ब्राइटनेस सेटिंग्स కూడా ఉన్నాయి. ఓకే, ये टाइप 2 है ऐसा. अच्छा ओके, स्पोर्ट्स एंड नॉर्मल ओके. और वो व्हीकल బ్రైట్నెస్ కూడా ఉంది గైస్ ఇందులో. వెహికల్ డేట్ అండ్ క్లాక్, ఇక నార్మల్ డేట్ క్లాక్, 24 hours నార్మల్ క్లాక్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వెహికల్ సెట్టింగ్స్. అండ్ ఇది KEBC అంటే ఇంజన్ బ్రేకింగ్ గైస్. అది ఆఫ్ ఉంది, ఆన్ ఉంది, అంటే లైక్ మనం దీనికి మొత్తం ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ వెహికల్ అనమాట. సో అందుకని ఇది డిస్ప్లేలోనే ఇచ్చేసాడు, ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. A few moments later. సో గైస్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే రైడింగ్ పోస్చర్. ఆన్ చేద్దాం బైక్ని. రోడ్ మోడ్లో ఉంది అయితే, ప్రస్తుతానికి రోడ్ మోడ్లో ఉంది. అండ్ స్టాక్ ఎగ్జాస్ట్, ఆహా బటర్ స్మూత్, చెప్పాలంటే బటర్ స్మూత్. మనం నడిపే స్ట్రీట్ ట్రిపుల్కి దీనికి ఎంత తేడా అంటే, హార్స్ పవర్ ఇది 200 bhp. గాయ్స్ ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆబ్వియస్గా మనకు తెలుసు ZX-10R ఎట్లుంటుందో, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ దెమ్ తెలుసు కదా, చూసుంటారు అందరు వీడియోస్లో. నాకైతే క్రేజీ నచ్చింది బైక్, కోతులు ఉన్నాయి. సో గాయస్ ఇదేమంటారు చెప్పాను కదా, ఇది స్టీరింగ్ డాంపర్ అంటారనమాట. దీని యూజ్ ఏంటంటే, ఇప్పుడు మనకి GTలో హ్యాండిల్ వాబుల్ అయిపోతుంది కదా, సో ఆ వాబుల్ అవ్వకుండా ఇది ఇస్తారనమాట కవాసాకి సూపర్ బైక్స్కి, ఎందుకంటే హై స్పీడ్స్ బైక్ కదా. మై గాడ్నెస్, నెక్స్ట్ లెవెల్ గైస్. సో దీంట్లో ఏంటంటే కిక్ షిఫ్టర్, ఆటో లిఫ్టర్ ఉంది. ఏంటంటే కిక్ షిఫ్టర్ అంటే ఏంటంటే లైక్ క్లచ్ పట్టుకోకుండా అప్ షిఫ్ట్ చేయవచ్చు గైస్. నేను క్లచ్ పట్టుకోవట్లేదు, అప్ షిఫ్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు క్లచ్ పట్టుకోకుండా డౌన్ షిఫ్ట్ చేస్తున్నా. డౌన్ షిఫ్ట్ని ఆటో లిఫ్టర్ అంటారు అనమాట. సో ఇది వచ్చేసరికి కవాసాకి ZX-10Rలో ఉంది. Z900లో ఎక్స్ట్రా యాక్సరీస్గా పెట్టించుకోవాలి. ఇవి అవన్నీ లైక్ రికమెండ్ చేయరు అనమాట, అంటే లైక్ వాళ్ళు ఇవ్వరు స్టాక్. బట్ ZX-10Rకి ఏంటంటే వాళ్ళే ఇచ్చేస్తారనమాట. అండ్ దీనివల్ల ఏంటి అంత యూజ్ బ్రో, క్లచ్ పట్టుకోవచ్చు అంటారు కదా. ఎప్పుడైతే మనం హై స్పీడ్స్ వెళ్తున్నామో, లైక్ డ్రాగ్స్ అవన్నీ వేస్తున్నామో, అప్పుడు కిక్ షిఫ్ట్ చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట కిక్ షిఫ్టర్ ఉంటే గైస్. కానీ బైక్ అయితే రోడ్ మోడ్లోనే క్రేజీ ఉంది. ఒక్కసారి కనుక స్పోర్ట్స్ వేసామంటే చూసుకోండి గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో ఎన్ని ట్రై చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఆపేసి. నిమిషం న్యూట్రల్ చేద్దాం ఫస్ట్.
ఇదే డబల్ ట్యాప్ చేసి పుష్ చేయాలి. స్పోర్ట్స్ వచ్చింది గైస్. ఫస్ట్ టైము ZX10Rని స్పోర్ట్స్ మోడ్లో నడుపుతున్నాను నేనైతే. థ్రాటిల్ రెస్పాన్స్ గైస్ వేరే ఉంది. అండ్ దీంట్లో ట్రాక్షన్ ఆఫ్ చేస్తే వీలీ అయిపోతుందంట గైస్. పక్క వీలీ కంట్రోల్ అవన్నీ ఉండాలంట. ఫస్ట్ గేర్లో ఆల్మోస్ట్ లైక్ ఇది 180-190 వెళ్తుంది బైక్. దీని కంట్రోలింగ్ ఉంది గాయస్, కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే లైక్ ఇప్పుడు మనకు ఒక మంచి 4 లైన్ రోడ్ దొరికిందంటేనా పక్కా 300 టచ్ చేయవచ్చు ఈ బైక్. దీని టాప్ స్పీడ్ 300 అనమాట. దీని ఉన్న కాన్ఫిడెన్సే వేరే గాయస్. ఇప్పుడు నేను చెప్పినాను కదా, నేను నా బైక్ మీద చేసిన 170-180 వెళ్తుంటే విండ్ బ్లాస్ట్ ఎక్కువ ఉంటుందని. దీంట్లో విండ్ బ్లాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ బైక్ వచ్చేసరికి ఇది కదా, లైక్ పోస్చర్ వేరే కదా. ఒక్కసారి పుల్ చేద్దాం దీన్ని. ఫస్ట్ గేర్లో 160, 152, 152 అసలు 150 వెళ్ళినట్టే లేదు బైక్ అయితే. 152 వెళ్ళింది. గైస్ పక్కా ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ ఎ ఛాన్స్ టు బై దిస్ బైక్ డెఫినెట్లీ ఐ విల్ గో ఫర్ దిస్ బైక్ అనమాట. అట్లుంది లైక్ నా వాయిస్లోనే మీకు అర్థమైపోతుంది. అంత ఫీల్ ఉంది గైస్ బైక్లో. ద ఫీల్ అంటే ఆ పవర్. మళ్ళీ ఇది స్టాక్ ఎగ్జాస్ట్తో ఉంది. స్టాక్ ఎగ్జాస్ట్తో లేకుండా ఒకవేళ ఈ ఎగ్జాస్ట్ మార్చేసి ఒక ఫుల్ సిస్టమ్ పెట్టి ఒక్కసారి పుల్ చేస్తే చెవులు పగిలిపోతాయి. అంత సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కసారి మనం ఇక్కడ యూటర్న్ తీసేసుకుందాం. అంటే మనం ఫ్లోలో వచ్చేస్తున్నాం కానీ ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చినాం. టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది గైస్. బట్ బైక్ అయితే ఇంత పెద్దగా ఉంది కానీ అనిపించట్లేదు లైక్ హెవీ బైక్ నడుపుతున్నాం మనమని. అండ్ ఇంకో విషయం వచ్చేసరికి దీంట్లో అయితే హీట్ బాగా అవుతుంది గైస్. ఆబ్వియస్గా హీట్ అవుతుంది, పెద్ద బైక్ కదా. 84 సెల్సియస్ ఉంది. బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్. బ్రేకింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, బ్రేకింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే అంతంత కాస్ట్ పెట్టుకున్నప్పుడు బ్రేకింగ్ ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లా చెప్పండి, ఇంటారా ఎవరన్నా? ఆ మాత్రం అని ఉండాలి కదా బ్రేకింగ్కి. ఆహా డౌన్ షిప్ అప్పుడు సౌండ్ గైస్ ఈ స్టాక్లోనే ఇంత బాగుందంటే ఒక్కసారి ఫుల్ సిస్టమ్ వేసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను నేను దీని మీద. నెక్స్ట్ లెవెల్ గైస్, నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి పుల్ చేద్దాం అనుకుంటే మనోడు వచ్చేసిండు. చూసారా నేను డౌన్ షిఫ్ట్ క్లచ్ పట్టుకోకుండా చేశాను. దట్ ఈస్ కాల్ ఆటో ఫ్లిప్పర్ గైస్. అండ్ ఇవన్నీ మన స్ట్రీట్ ట్రిపుల్లో కూడా వేయించుకోవచ్చు. బట్ నేను ఒక్కసారి రిఫరెన్స్ చేసి చూస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ పార్ట్స్ అనమాట. అండ్ ఎక్స్పెన్సివ్ ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కొంచెం మంచి దగ్గర వేయాలి, ఎందుకంటే ఇంజన్ సంబంధించింది కదా. ఒకవేళ ఆటో కిక్ షిఫ్టర్ కానీ అట్లాంటి ఫెయిల్ అయితే గైస్ దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్ళాలన్నమాట ఈ బైక్. ఎందుకంటే హీట్ అయిపోతుంది, నార్మల్గా ఉంటే హీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనం తీసేటప్పుడు అరౌండ్ 84 ఉంది, ఇప్పుడు 79, 81. చూసారా ఒక్కసారి బండి స్లో అయితే ఎక్కువ అయిపోతుంది గైస్. దీనికి నాకు తెలిసి మన సిటీలో ఫస్ట్ గేర్లోనే మొత్తం నడపొచ్చు అనుకుంటా. థర్డ్ ఫోర్త్ ఏ అవసరం లేదనుకుంటా. అసలు దీంట్లో 6th గేర్ వెళ్ళాలంటే ఒక 150+, 160+ ఉండాలేమో. బైక్ ఈస్ నెక్స్ట్ లెవెల్ గైస్. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీని మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ లైక్ బైక్ ప్రైస్ వచ్చేసరికి గైస్ ఇది 2024 మోడల్. దీని ప్రైస్ వచ్చేసరికి 20.6 అనమాట. యాక్సరీస్ ఏమి ఇవ్వలేదు దీనికి. సో అన్ని యాడ్-ఆన్సే ఉన్నాయి ప్రస్తుతానికి. దీని అయితే ఫుల్లీ స్టాక్ బైక్ ఉంది, దీనికి ఏం యాక్సరీస్ పెట్టలేదు. సో వీఆర్ నవీన్ బ్రో సూన్గా ప్లాన్ చేస్తున్నాడు. సూన్గా మనకి మెల్లగా ఒక ఎగ్జాస్ట్ వేయించి. అండ్ దీని ఓడో వచ్చేసరికి గైస్ నాకు తెలిసి ఒక 3600 అట్లా ఉందనుకుంటా.
అవుట్ సైడ్ టెంపరేచర్ 32 అండ్ దీని ఇంజన్ టెంపరేచర్ వరకు 84 అనమాట. చూసారా ఎంత హీట్ ఉందో బైక్లో గైస్. దీన్ని 12,000 ఆర్పిఎం 13,000 ఆర్పిఎం నడిపిస్తే ఇక హెవెనే ఉంటుందేమో బైక్ మీద. యా గైస్, సో ఈ వీడియో ఎలా ఉందో మీకు చెప్పండి కమెంట్స్లో. అండ్ ఇలాంటి నెక్స్ట్ బైక్ వచ్చేసరికి నెక్స్ట్ మన బైక్ మీద మోడిఫికేషన్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. అండ్ నా బైక్ వచ్చేసరికి గైస్ నేను డీక్యాట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. లెట్ మీ నో మీకు ఏమనిపిస్తుందో, డీక్యాట్ చేపియాలా వద్దా అని ఒకసారి చెప్పండి. ఎందుకంటే లైక్ లాంగ్లో అంత సౌండ్ వినపడట్లేదు. ఒక్కసారి నేను ఆలోచిస్తాను డీక్యాట్, ఎందుకంటే ఒక్కసారి డీక్యాట్ చేపిస్తే చెప్పలేమన్నమాట. సో దట్స్ ద రీజన్. సో గైస్ మనమైతే బైక్ అయితే వ్లాగ్ అయితే మొత్తం చూసినారు కదా. బైక్ ఓనర్ అయితే ఇతను. హాయ్ గైస్, మన వ్లాగ్లో థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ద బైక్. No problem, no worries. సో గైస్ బైక్ అయితే సూపర్ ఉంది, ఆసమ్. ఇంకా చెప్పవసరం లేదు, ఎట్లైనా ZX-10 ఇది బీస్ట్ అని అందరికి తెలుసు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.